ఏపీ రాజధాని అమరావతి ఫైనల్ మాస్టర్ ప్లాన్ ఇవాళ సిఆర్డీఏ ప్రకటించనుంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్పై కసరత్తు పూర్తి చేసిన సిఆర్డీఏ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు సంతకం చేయగానే మాస్టర్ ప్లాన్ను ప్రకటించనున్నారు. తుది ప్లాన్ను సిఆర్డీఏ తన వెబ్సైట్లో పెట్టనుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్కు చెందిన సుర్బాన్ అనే సంస్థ తయారు చేసింది. గతేడాది డిసెంబర్ చివరిలో డ్రాఫ్ట్ ప్లాన్ను ప్రకటించిన సిఆర్డీఏ నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించింది. రాజధాని గ్రామాల రైతులకు అమరావతి మాస్టర్ ప్లాన్పై అవగాహన సదస్సులు నిర్వహించింది. సీడ్ క్యాపిటల్ పరిధిలోకి వచ్చే 3 గ్రామాల రైతులు తమకు సీడ్ క్యాపిటల్ పరిధిలోనే అభివృద్ధి చేసిన స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఆర్డీఏ చట్టం ప్రకారం అభ్యంతరాల స్వీకరణ గడువు జనవరి 25తో ముగిసింది. ఆ తర్వాత రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై సిఆర్డీఏ కసరత్తు చేసింది. ఇవాళ ఫైనల్ మాస్టర్ ప్లాన్ను సిఆర్డీఏ ప్రకటించనుంది. రైట్, గుంటూరు నుంచి శ్రీకాంత్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీకాంత్, ఇవాళ సిఆర్డీఏ రిపోర్ట్ ఇవ్వబోతోంది. ఒక రకంగా ఫైనల్ రిపోర్ట్గా దీన్ని చూడొచ్చా? రైతుల అభ్యంతరాలకు సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా దీని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందా? ఎంతవరకు క్లారిటీ వస్తుందనేది ఈ రోజు బృహత్ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ రిలీజ్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. రైతుల అభ్యంతరాలని చాలా వరకు పరిగణలోకి తీసుకున్నామనైతే సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ముసాయిదా ప్రణాళిక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు డిసెంబర్ 26న ఈ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సీడ్ క్యాపిటల్ లో ఉన్న ఇళ్లు రహదారుల నిర్మాణం కోసం, ఎక్స్ప్రెస్ హైవే కోసం చాలా వరకు ఇళ్లు తొలగించాల్సి వస్తుందన్న ఇటు ప్రతిపాదనల నేపథ్యంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. అదే సమయంలో గ్రామ కంటాల విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా రైతులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రైతుల అభ్యంతరాలని దాదాపు 2000 దాకా వచ్చిన అభ్యంతరాలను పరిగణలో తీసుకున్న తర్వాత ముసాయిదా ప్రణాళికకి కొన్ని మార్పులు చేర్పులు చేశామని అధికారులు చెప్తున్నారు. నిన్న మంత్రి నారాయణ కూడా మొదటి ప్రణాళికలో అంచనా వేసిన విధంగా 3600 ఇళ్లు తొలగించాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కేవలం ఒక 300 నుంచి 400 ఇళ్లు మాత్రం తొలగించాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా ఎటువంటి నష్టం రాకుండా వాళ్ళు సంతృప్తి పడే విధంగా తాము కాంపన్సేషన్ ప్యాకేజీ ఇస్తామని చెప్పి కూడా నారాయణ ప్రకటించారు. అదే సమయంలో సీడ్ క్యాపిటల్ లో ఉన్న అభ్యంతరాల విషయంలో కూడా అధికారులు కొంత సానుకూలంగానే వివరించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ ని వెబ్సైట్ లో ఉంచేందుకు సిఆర్డీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక మీదట అయితే ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కావడంతో వీలైనంత వరకు రైతులను సంతృప్తి పరిచే విధంగానే ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైతే ఏం చేస్తారన్న దానిపై మాత్రం ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది. రిషి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్ యూ.